మా చిన్నప్పుడు లంచం తీసుకుంటే అవురా లంచం తీసుకున్నాడా, పోలీసులకు దొరికిపోయాడా అనేవాళ్ళు. ఈ రోజుల్లో లంచం తీసుకోకపోతే లంచం తీసుకోడా అంటున్నారు. అప్పుడు లంచం తీసుకోవడం బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు లంచం తీసుకోకపోతే బ్రేకింగ్ న్యూస్. మారిపోయింది. మా చిన్నప్పుడు అబ్బాయిలే అమ్మాయిలకి ప్రపోజ్ చేసేవాళ్ళు, అబ్బాయిలే అమ్మాయిల్ని చూసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు ఆరితేరిపోయారు, నైతిక విలువలు మారిపోయాయి. ఒకప్పుడు మంచి, ఈరోజు మంచి కాదు. ఒకప్పుడు చెడు, ఈరోజు మంచిగా పరిణమించింది. వై దిస్ డైలమా? ఒకప్పుడు కొంచెం తేడాగా బట్టలు వేసుకుంటే తప్పు, ఇప్పుడు ఎట్లా వేసుకున్నా తప్పు లేదు. రామ్ గోపాల్ వర్మ యాటిట్యూడ్, నా ఇష్టం వచ్చిన సినిమా తీస్తా అన్నట్టుగానే అమ్మాయిలు కూడా నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా, నువ్వెవడు అడగడానికి? విలువలు మారిపోయినాయి. ఒకప్పుడు అమ్మ నాన్నను గౌరవిస్తేనే మంచోడు, ఇప్పుడు అమ్మను నాన్నను చిన్నప్పటి నుంచే కాలుతో తనడం గొప్ప. కొంతమంది చిన్నపిల్లలు నాన్నను అరే అంటుంటే తప్పు నన్న అలా అనకూడదు అని ఆయన ముద్దు చేయడం నేను చూసి బాధపడ్డాను. ఈరోజు భయం లేదు పిల్లలకి అమ్మ నాన్న అంటే. రోజులు మారిపోయాయి. ఏది మంచి, ఏది చెడు. ఒకప్పుడు పెళ్ళికి ముందు సెక్స్ తప్పు, ఈరోజు పెళ్ళికి ముందు సెక్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈ మధ్యకాలంలో సిగ్గు విడిచి కొంతమంది బాలీవుడ్ హీరో హీరోయిన్లు, కొంతమందికి 40, కొంతమందికి 30 చిల్లర, కొంతమందికి 50 చిల్లర, వాళ్ళు పబ్లిక్గా చెప్పారు ఓ ప్రశ్నకు జవాబు, మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు, మీ వర్జినిటీని ఎప్పుడు కోల్పోయారు అని అంటే వాళ్ళు చాలా హాయిగా ఏమాత్రం తలొంచుకోకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎంత హాయిగా చెప్పారంటే, నేను నా 17 ఏళ్ళప్పుడే కోల్పోయాను, నేను నా 15 ఏళ్ళప్పుడే కోల్పోయాను. మనస్సాక్షి చచ్చిపోయింది. ఎందుకు ఈరోజు మంచి ఏంటో చెడేంటో తెలియదు. ఎందుకు? ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా చూడాలో తెలియదు, ఏ సినిమా కరెక్టో ఏ సినిమా కరెక్ట్ కాదో తెలియదు, ఏది బూతు మాటో ఏది బూతు మాట కాదో తెలియదు. ఈరోజు బూతు మాటలు మామూలు మాటలు, ఒకప్పుడు డబుల్ మీనింగ్స్, ఇప్పుడు డైరెక్ట్ మీనింగ్స్. ఎందుకు సమాజం చెడిపోయింది? ఎందుకంటే ఈ పుస్తకాన్ని మీరు ద్వేషించారు. ఇది విదేశీ మతం అనుకున్నారు మీరు. ఈ పుస్తకం చదవండి ఈ రోజుకైనా, ఇది మీ కుటుంబాలని మారుస్తుంది. నేను పల్లెటూరులో బ్రతికాను చిన్నప్పుడు. మా అమ్మగారు టీచర్, గవర్నమెంట్ టీచర్. పల్లెటూరు వాతావరణం మాకు బాగా తెలుసు, మీకు కూడా తెలిసిందే. చాలా సునాయాసంగా బూతులు మాట్లాడతారు. నేను మా తమ్ముడు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నప్పుడే మేము బూతులు మాట్లాడుతున్నామో లేదో మా అమ్మగారు మానిటర్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఆమె స్కూల్ హెడ్ మిస్టర్స్. ఆమెకు తెలియకుండా చాలాసార్లు మేము మాట్లాడేవాళ్ళం, ఎందుకంటే సహవాస దోషం అంటుకుండేది. మా ఇంట్లో ఎవరు బూతులు మాట్లాడరు, కానీ బయటకు వెళ్తే మాకు బూతులు వచ్చేసినాయి. కానీ మాకు తెలియదు మా అమ్మగారు ఓ పని చేస్తుందని, ఆమె హోంవర్క్ చేస్తుంది, అది మాకు తెలియదు. ఏమిటా హోంవర్క్? ఆమె వేగుల వారిని పెట్టింది, స్పైస్ని పెట్టింది, ఆమె సిఐడీలను పెట్టింది. సాయంత్రం కల్లా మేము బూతులు మాట్లాడామో లేదో ఆమెకు రిపోర్ట్ అందుతుంది. సాయంత్రం మాకు బడిత పూజ ఇంట్లో.
అయినా ఆమె బూతులో ఆపలేదు. ఆమె హెచ్చరిస్తూ వచ్చింది. ఓ రోజున ఆమె అల్టిమేటం ఇచ్చింది మాకు, మీరు బూతులు మానకపోతే ఇంకెక్కువ కాలం మీకు నేను స్పై చేయను, సిఐడీలను పెట్టను, మీకై మీరే మానేయాలి. మాకు చేత కావట్లా, అలవాటైపోయింది. మీరు అప్పుడప్పుడు వాడుతుంటారు వంటగదిలో ఇనుప అట్లకాడలు ఉంటాయి, మందంగా ఉంటాయి, వెనక సూదిగా ఉంటుంది. చూసారా ఎప్పుడైనా ఇనుప అట్లకాడలు? అట్లు వేస్తారే, దోశలు వేస్తారు. ఆ ఇనుప అట్లకాడ బాగా కాల్చి ఎర్రగా అయిపోయింది. అది దాన్ని ఒక 2 ఇంచుల డిస్టెన్స్లో పెట్టింది ఆవిడ మూతి దగ్గర. ఆ కాలిన ఇనుము వాసన మా ముక్కుల్లోకి వెళ్తుంది. అది ఆగ్రహించే వాసన కాదు, నసాలానికి అంటుతుంటే ఓ పక్కన భయం, టెన్షన్, అది ఎక్కడ మూతికి అంటుకుంటుందో అని. ఇంకొకసారి మాట్లాడతావా అని ఓ 10 నిమిషాలు మాకు ఛాయిస్ ఇచ్చింది ఆవిడ. నువ్వు మాట్లాడతాను అనుకుంటే వాతాయి. ఆ వాసన ఇంకా గుర్తుంది నాకు 40+ ఇయర్స్కి. అప్పటి నుంచి ఇప్పటిదాకా బూతులు నోట్లోంచి రావు. యు నో వై? ఆ తల్లి అలా ఎందుకు తెరిచేసిందో తెలుసా? ఆ తల్లి గొప్పతనం కాదు అది. ఇదిగో ఈ పుస్తకం చదివింది ఆవిడ. కరుణాకర్ సుగ్గునా చెప్పినట్టుగా ఇది బూతు పుస్తకం కాదు, ఇది పవిత్ర గ్రంథం. ఈ పుస్తకంలో వ్యభిచారం గురించి ఉంది. ఏమనుంది? చెయ్యొద్దని ఉంది, చేయమని లేదు. ఒక దైవజనుడు వ్యభిచారం చేస్తే ఈ పుస్తకం దాచిపెట్టలేదు, ఖండించింది. అప్పుడప్పుడు బస్సులో రాసి ఉంటుంది, పొగ త్రాగరాదు. రాసుంటుందా? రాసుంటుందా? నేరం గురించి చెప్పడం నేరం కాదు, తప్పు గురించి చెప్పడం తప్పు కాదు. పొగ తాగరాదు అని రాస్తే పొగ తాగినట్టు కాదు. వ్యభిచారం చేయకూడదు అని వ్యభిచారం గురించి ప్రస్తావన చేస్తే అది అపవిత్రం కాదు. బైబిల్ని వక్రీకరించడానికి ప్రయత్నించకు. నీ పుస్తకం తీసి చూడు. ఈ పుస్తకంలో ఒకవేళ వ్యభిచారం గురించిన సంఘటనలుంటే అది మానవ మాతృలైన వాళ్ళు చేశారు. అది లోతు కానీ, అది దావీదు కానీ, దాన్ని దేవుడు ఖండించాడు. కానీ ఆ పుస్తకాలు తెరిచి చూస్తే దేవుళ్ళే వ్యభిచారం చేయడానికి పూనుకున్నారు. ఏం చెప్తావు జవాబు నువ్వు? ఇక్కడి నుంచి 3500 సంవత్సరాల క్రితం నైతిక విలువలకు సంబంధించిన, నీతి న్యాయాలకు సంబంధించిన డైలమాని తొలగించడానికి మోషేని పిలిచి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈరోజు మీరు ప్రపంచంలో ఉన్న పీనల్ కోడ్స్ చదవండి, ఇండియన్ పీనల్ కోడ్ చదవండి, అమెరికన్ పీనల్ కోడ్ చదవండి, బ్రిటిష్ పీనల్ కోడ్ చదవండి, ఆస్ట్రేలియా పీనల్ కోడ్ చదవండి. ప్రపంచంలో ఉన్నటువంటి సభ్య సమాజానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన పీనల్ కోడ్స్, శిక్షా స్మృతులను మీరు చదవండి, చట్టాలని మీరు చదవండి. ఇక్కడి నుంచి వచ్చింది ఆ చట్టం. ఈ చట్టాలేవి పుట్టక మునుపు, ప్రజాస్వామ్య దేశాలు ఏర్పడక మునుపు 3500 సంవత్సరాల క్రితం అబద్ధం తప్పు అని బైబిల్ చెప్పింది. వ్యభిచారం తప్పు అని బైబిల్ చెప్పింది. ఈ రోజుకి పోలీసులు హోటల్ మీద దాడి చేసి వ్యభిచారం చేసేవారిని పట్టుకుంటారు, ఇంకా నేరమే. దొంగతనం తప్పు అని చెప్పింది, నరహత్య తప్పు అని చెప్పింది, తల్లిదండ్రుల్ని సరిగా చూడకపోతే తప్పు అని చెప్పింది, తోటివాణ్ణి, తోటి దేశస్థుణ్ణి, విదేశీయుణ్ణి సహా
సరిగా ప్రేమించకపోతే, సరిగా చూడకపోతే తప్పు అని చెప్పింది. ఇప్పుడు చెబుతున్నాడు విదేశీయుల్ని సరిగా మనం చూడాలి అని ఆమిర్ ఖాన్ సత్యమేవ జయతేలో. బైబిల్ ఎప్పుడో చెప్తుంది. ఒక లైను వంకరగా ఉందని ఎప్పుడు తెలుస్తుంది అని అడిగాడు సిఎస్ లూయిస్ అనే మేధావి. నీకు తిన్నని లైను, నీకు సరళ రేఖ, స్ట్రైట్ లైన్ తెలిసినప్పుడు, ఒకటి తప్పు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? రైట్ ఏంటో నీకు తెలిసినప్పుడు. ఈ నేటి తరం అడగాల్సిన ప్రశ్న, తప్పేంటి? ఎందుకమ్మా అలా డ్రెస్ వేసుకున్నావు? తప్పేంటి? ఎందుకయ్యా ఆమెతో మాట్లాడుతున్నావు అంతసేపు? తప్పేంటి? ఎందుకురా అది చూస్తున్నావు అంతసేపు? తప్పేంటి? అది కాదు అడగాల్సిన ప్రశ్న, రైట్ ఏంటి? సరళ రేఖనిచ్చేది ఈ పుస్తకం. ఈరోజు అమెరికన్ కాన్స్టిట్యూషన్లో 38% ద్వితీయోపదేశ కాండంలోని డైరెక్ట్ కొటేషన్స్. ఈరోజు అమెరికన్ కాన్స్టిట్యూషన్కి రాయకపోయినా సరే, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్గా కొనియాడబడుతున్న బ్రిటిష్ కాన్స్టిట్యూషన్కి పునాది బైబిల్. పాశ్చాత్య దేశాల్లోని అనేకమైన కాన్స్టిట్యూషన్స్కి ఊపిరి, మూలం బైబిల్. మీరు చరిత్ర చదివి చూసుకోండి కావాలంటే. అందుకనే వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు, కమిటీ ఫామ్ అయినప్పుడు వాళ్ళు ప్రార్థనతో ఆరంభించారు, బైబిల్ని చేత పట్టుకున్నారు. ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నిటినీ చదివి, ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నిటిలో ద బెస్ట్ తీసుకుని మన కాన్స్టిట్యూషన్ని రచించారు మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన కాన్స్టిట్యూషన్ని రచించలేదు, సంకలనం చేశారు. అ కంపైలేషన్ ఆఫ్ మెనీ అదర్ వెస్టర్న్ కాన్స్టిట్యూషన్స్. తత్ఫలితంగా భారతదేశ కాన్స్టిట్యూషన్ కూడా పరోక్షంగా ఇందులో ఉంది. అందుకనే ఈరోజు మన కాన్స్టిట్యూషన్లో లింగ వివక్ష ఉండకూడదని, ప్రాంత వివక్ష ఉండకూడదని, కుల వివక్ష ఉండకూడదని, మత వివక్ష ఉండకూడదని రాయబడింది. సమానత్వం, సమసమాజ న్యాయం, ఇవన్నీ మన ప్రజాస్వామ్య విలువలు, మన రాజ్యాంగ స్ఫూర్తి, ద స్పిరిట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ గ్రేట్ కాన్స్టిట్యూషన్, ఇండైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ బై ద బైబిల్. ఈ రోజుకి నీతి న్యాయాలకి పట్టం కట్టాలంటే, విలువలకి పట్టం కట్టాలంటే, పెద్దపీట వేయాలంటే, ఇదిగో ఈ పుస్తకానికి పెద్దపీట వేయాలి. అది చాలా ప్రాముఖ్యం. ఆ దేశాల్లో ఈ రోజుకి కూడా అధ్యక్షుడు తప్పు చేసినా జైలుకి వెళ్తాడు, ప్రైమ్ మినిస్టర్ తప్పు చేసినా జైలుకి వెళ్తాడు. మన దేశంలో ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే కూడా జైలుకి వెళ్తాడు. నీతికి, న్యాయానికి, ఒక సమాజాన్ని నీతి న్యాయాలతో పెంపొందింపచేసేది, కట్టేది ఈ దైవ గ్రంథం. ఇక్కడ విదేశీ స్వదేశీ తేడా లేదు. అలా అనుకుంటే మనం విదేశీ వస్తువులు ఏమీ వాడకూడదు. ఈ మైక్ వాడకూడదు, ఆ లైట్ వాడకూడదు. థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్నాడు, విదేశీయుడు కదా. ఈ కోటు వాడకూడదు, కారు వాడకూడదు. ఇక్కడ విదేశీ స్వదేశీకి తేడా ఏం లేదు. ఏది మంచో, ఏది సత్యమో అదే తీసుకుంటాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక అతను పరిగెట్టుకుంటా వచ్చాడు. మంచి బోధకుడా, నేను మోక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అంటే యేసుక్రీస్తు వారు, మోక్షం సంగతి తర్వాత మాట్లాడుకుందాం, నన్ను మంచి బోధకుడని ఎందుకు పిలిచావు అని అడిగాడు. అతను నీళ్లు నమ్మలేడు. యేసుక్రీస్తు ఇలా అన్నాడు, మంచికి మూలం దేవుడు కదా, దేవుడు ఒక్కడే మంచివాడు కదా, మనుషుల్లో ఎవరు మంచివాళ్ళు లేరు కదా, మరి నన్నెందుకు మంచివాడని పిలిచావు అంటే దేవుడిగా గుర్తించావా, లేక వేరే వాళ్ళతో పోల్చి మంచోడు అంటున్నావా? మన ఇళ్లలో పెళ్లి చూపులు జరుగుతాయి, అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తాం,
ఆ పెళ్ళిళ్ళ పేరాయనో పెద్ద ఆయనో పక్కకు పిలిచి మనం అడుగుతాం మెల్లని స్వరంతో, లోగొంతుకుతో, అబ్బాయి అలవాట్లు ఏం లేవు కదా అని అడుగుతాం. అబ్బాయి మంచోడే కదా అని అడుగుతాం. మంచోడు అని రిపోర్ట్ వచ్చిందంటే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం. మంచోడంటే ఏంటి? మా ఎదురింటి అబ్బాయి కంటే మంచోడని, లేకపోతే విడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళుగా. మా పక్కింటి అబ్బాయి కంటే మంచోడని. అంటే మంచి మన దృష్టిలో కంపారిజన్, మరొకరితో పోల్చి వాళ్ళకంటే బెటర్. ఇది అలాంటి స్టాండర్డ్ ఇవ్వట్లా. ఇది ఇచ్చే కొలమానం అలాంటిది కాదు. ఇది ఎవరినైనా సరే కొలుస్తుంది. యేసుక్రీస్తు వారు అతనికి చెప్పదలిచింది ఒక్కటే, నువ్వు నన్ను మంచి అని పిలిస్తే ఒకే విధంగా పిలవాలి, నేను మంచికి మూలమని గుర్తిస్తే నన్ను మంచి అని పిలవాలి. వాళ్ళతో పోల్చి నన్ను మంచి అని నువ్వు పిలవకూడదు. నేను అందరికీ గీటురాయిని, వాళ్ళు నాకు గీటురాయి కాదు. వాళ్ళతో పోల్చి వాళ్ళకంటే బెటర్ అన్న మంచి కాదు నాది, మంచికి మూలం నేను. అందుకనే నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, ఎందుకంటే నేను దేవుణ్ణి అని పరోక్షంగా చెప్పాడు ఆయన. మంచికి మూలం క్రీస్తు. అందుకనే ఈరోజు కూడా ఆయనలో ఒక్క తప్పు పట్టుకోలేకపోయారు. ప్రపంచ ధర్మశాస్త్రాలకు పునాది అయినటువంటి ధర్మశాస్త్రానికి ఆయన లోబడ్డాడు. ఆయన స్త్రీ సంతానముగా పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన అని రాయబడింది. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ఏ ధర్మశాస్త్రం అయితే ప్రపంచంలో మనుషులందరినీ అవినీతిపరులుగా తేల్చేసిందో, ఏ ధర్మశాస్త్రం అయితే ప్రపంచంలో అందరినీ పాపులుగా చేసేసిందో, తేల్చిపారేసిందో, నిగ్గు తేల్చిందో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని తేల్చేసిందో, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడని తేల్చేసిందో, అదే ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారిని నీతిమంతుడిగా నిలబెట్టింది. ఎందుకంటే ధర్మశాస్త్రంలోని పొల్లైనా పోకుండా ప్రతిదానిని ఆయన నెరవేర్చాడు, నీతిమంతుడిగా నిలబడ్డాడు. అందుకని ఈరోజు తప్పేంటో తెలుసుకోవాలంటే, రైట్ ఏంటో తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అంతేకాదు, తప్పు రైటు మాత్రమే వాటికి తేడా చెప్పేవాడు మాత్రమే కాదు. చాలా మతాలు చెప్తాయి, ఇది మంచిరా, ఇది చెడురా, ఇది చెయ్యకురా, ఇది చెయ్యరా అని చాలా మతాలు చెప్తాయి. కానీ యేసుకి మతాలకి ఉన్న తేడా ఒకటే, ఆ మతాలు నేను చెడు చేస్తుంటే నాకు శక్తినివ్వలేవు, చెడును జయించే శక్తిని నాకు ఇవ్వలేవు, సాధ్యం కాదు. ఓ పూజారి గారిని నేను అడిగాను, అయ్యా మీరేం చేస్తుంటారు? మోక్షం గురించి ప్రబోధిస్తాను. ఏం చేస్తారు మోక్షం గురించి ప్రబోధిస్తూ? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు విడనాడిన వాడే, జయించిన వాడే మోక్షాన్ని సిద్ధింపచేసుకుంటాడు. ఇదే నా మోక్ష ప్రబోధం అని చెప్పాడు ఆయన. కాసేపు మాటలు కలిపిన తర్వాత నాలో మిగిలిపోయిన ఒక ప్రశ్నను ఆయన ముందుకు తీసుకొచ్చాను, చాలా సునిశ్చితంగా. ఎందుకంటే పెద్ద ఆయన, నొచ్చుకుంటారు, బాధపడతారు. ఆయన అడిగాను, అయ్యా మన ఇద్దరం బస్సులో వెళ్తున్నాం, పక్కపక్కన కూర్చున్నాం, బస్సుకి ఏదన్నా అయింది, ఊరికే అనుకుందాం, మీరు వేరేగా అన్యదా భావించకండి, బస్సుకి ఏదన్నా అయింది, మన ఇద్దరం పోయాం, మీరు మోక్ష ప్రబోధం చేస్తారు కదా. మీరు అన్నారు కదా, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను విడనాడినవాడే, జయించినవాడే మోక్షం సిద్ధింపచేసుకుంటాడని. మోక్షానికి వెళ్తానన్న నమ్మకం మీకుందా? ఆయన ఏం చెప్పాలండి నాకు జవాబు? లేదు నాయనా అని చెప్పాలి. ఉంది నాయనా వెళ్తానయ్యా అని చెప్పాలి. లేదా తెలీదు నాయనా అని చెప్పాలి. ఆయన డి తీసుకున్నాడు, పైవేవి కావు. అదేంటి? ఏమన్నాడంటే, ఒక 2 క్షణాలు ఆగి, తెలియదనలేదు, తెలుసు అనలేదు, వెళ్తాననలేదు, వెళ్ళననలేదు, ఎవడు పర్ఫెక్టు అన్నాడు.
నిజమే కదా. ప్రభాస్ కూడా పర్ఫెక్ట్ కాదు. ఎవడు పర్ఫెక్ట్? ఒక్కడే ఒకడు పర్ఫెక్టు, ఆయన యేసుక్రీస్తు. ఒక్కడే ఒక్కడు. అందుకనే యేసుక్రీస్తు ఏది మంచి ఏది చెడు నిగ్గు తేల్చే గిటురాయి మాత్రమే కాదు, చెడును జయించడానికి శక్తినిచ్చేవాడు. ఎందుకంటే ఆయన పాపాన్ని జయించినవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు పాపాన్ని జయించడానికి వీలవుతుంది. నేను ముగిస్తాను. చివరి డైలమా మోక్షం గురించిన డైలమా. మోక్షాన్ని ఎలా సిద్ధింపజేసుకుంటాం? ముక్తికి ఏది మార్గం? మనకెప్పటి నుంచో చెప్తూ వచ్చారు అనేక మార్గాలు ఉన్నాయని. భగవంతుడికి అనేక మార్గాలు ఉండవు. ఒకసారి ఆర్ఎస్ఎస్ సోదరులు నన్ను తెనాల్లో ఆపేశారు. దేవుడే ఉంటే ఎందుకు ఈ కష్టాలని నేను నా స్నేహితుడు మాట్లాడిన తర్వాత కిందకి దిగిన తర్వాత, మీరేమిటండి, మేము ఎవరినైనా అంగీకరిస్తాం, మీరేంటి ఏసే మార్గం క్రీస్తే మార్గం అంటున్నారు అని అడిగారు, నన్ను నిలదీశారు. భగవంతుడికి అన్ని మార్గాలు ఉంటాయా అని అడిగాను నేను. ఆయనతో పాటు ఒక సాంస్క్రిట్ లెక్చరర్ కూడా ఉన్నారు ఆ విద్యార్థులతో పాటు. పాపం కుర్రాళ్ళు ఆవేశంలో ఉన్నారు, హిందుత్వ సోదరులు. అవును అన్నారు వాళ్ళు. ఎలా అని అడిగాను నేను. తెనాలిపట్నం, అది ఒక రోటరీ క్లబ్లో క్యాంపస్లో మాట్లాడుకుంటున్నాం. అదొక 20 ఏళ్ల క్రితం మాట. వాళ్ళు అన్నారు, మీరు ఏ బస్ ఎక్కినా బస్ స్టాండ్కి వెళ్తారు అన్నారు. అవునా, వెళ్ళి ఎక్కుదామా అని అడిగాను నేను. బస్ స్టాండ్ ఈ పక్కనుంటే పశ్చిమానుంటే తూర్పు వైపు వెళ్ళేటువంటి బస్సు ఎక్కుదాం, తీసుకెళ్తుందేమో చూద్దాం. కొన్నిసార్లు చెప్తుంటారు, ఏ బస్సు ఎక్కినా అక్కడికి వెళ్తావు, ఏ ట్రైన్ ఎక్కినా అక్కడికి వెళ్తావు, మరి ఎందుకు బోర్డులు తీసేయచ్చుగా? బోర్డులు, బస్సులకు బోర్డులు అక్కర్లా. నేను నా అనుభవంలో కనుక్కున్నది ఏంటంటే, చాలాసార్లు బస్సు ఎక్కి అయ్యో ఈ బస్సు ఎక్కేనా అని దిగిపోయేది ఎవరంటే చదువుకున్నోళ్ళు కాదు. ఎందుకో తెలుసా? చదువుకున్న వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎక్కువ. పాపం ఈ గ్రామం నుంచి వచ్చేటువంటి పామరులకి, చదువుకున్న వాళ్ళకి చాలా జాగ్రత్త ఎక్కువ. వాళ్ళు బస్సు ఎక్కే ముందు 10 మందిని అడుగుతారు, ఇది అక్కడికి వెళ్ళే బస్సేనా అని అడుగుతారు. పాపం వాళ్ళు బస్సు ఎక్కి మళ్ళీ దిగరు, ఖచ్చితంగా గమ్యానికి వెళ్తారు, కనుక్కొని ఎక్కుతారు. ఈ చదువుకున్న వాళ్ళు ఉన్నారే, ఇలా కొంచెం పోజు ఎక్కువ, నాకు అన్నీ తెలుసులే అనుకుంటారు. ఎక్కి కూర్చుంటారు, అందులో ఎవరు చెప్పింది వినపడదు, చెవుల్లో ఈ FM రేడియో ఉంటుంది. పాపం మధ్యలో ఎక్కడో తెలుస్తుంది ఈ బస్సు ఎక్కేనేంటి అని. ఏ బస్సు ఎక్కినా వెళ్తావా గమ్యానికి? వెళ్ళో. వైజాగ్ స్టేషన్లో హౌరాకి వెళ్ళే మేలు, చెన్నైకి వెళ్ళే మేలు ఒకసారి ఆగుతుంది, క్రాస్ అవుతాయి. పాపం ఓ సర్దార్జీ ట్రైన్ ఎక్కాడు హడావిడిగా. పాపం ఆయన చెన్నై వెళ్ళాలి. కబుక్కున ఎక్కాడు, లోపల కూర్చున్నాడు, తన సీటు కూడా చూసుకున్నాడు, ఖాళీగా ఉంది. పై బర్త్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు. ట్రైన్ బయలుదేరింది హౌరాకి. కాసేపటికి మాటామంతి ఆరంభమైంది. ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటున్నారు. కింద బర్త్లో ఉన్నటువంటి ఒక మార్వాడిని అడిగాడు, ఎక్కడికి? భాయ్ సాబ్ కహా జాతాయ్, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. మే హౌరా జాతాము అన్నాడు ఆయన. నేను హౌరా వెళ్తున్నాను అన్నాడు. ఈ సర్దార్జీ పై బర్త్లో కూర్చుని, అరే క్యా బాత్ హై, ఆప్ హౌరా జాతా హై, మే చెన్నై జాతా హై, టెక్నాలజీ బడా హో గయా. పై బర్త్లో వాడు చెన్నై వెళ్తుంటే కింది బర్త్లో వాడు హౌరా వెళ్తున్నాడా, టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది అన్నాడు సర్దార్జీ. దానికి ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. అరే బాబు, టెక్నాలజీ పెరగలేదురా, నువ్వు ఎదగలేదు, ఇది హౌరా వెళ్ళే ట్రైన్ రా నాయన, ఇది చెన్నై పోదురా. ఏ బండి ఎక్కినా, ఏ ట్రైన్ ఎక్కినా, ఏ బస్సు ఎక్కినా నువ్వు అనుకున్న గమ్యం చేరవు, బోర్డు చూసుకొని ఎక్కాలి. మోక్షానికి ఒక్కటే మార్గం, అన్ని మార్గాలు మోక్షానికి తీసుకెళ్ళో. మోక్షానికి వెళ్ళాలంటే చాలా మార్గాలు చెప్పారు మనకి. కొంతమంది ఏమన్నారంటే కర్మ మార్గం అన్నారు. కర్మ మార్గం ఏం చెప్తుంది?
ఈ జన్మలో నువ్వు చేసేటువంటి పనులకు మరు జన్మలో నువ్వు ప్రతిఫలాన్ని చెల్లిస్తావు. ఈ జన్మలో మంచి పనులు చేస్తే మరు జన్మలో ఉత్తమ జన్మ పుడతావు. అప్పుడు కూడా మంచి పనులు చేస్తే ఇంకా ఉత్తమమైన జన్మ పుడతావు. అంటే నీచ జన్మ ఉంటుంది, ఉత్తమ జన్మ ఉంటుంది అని అర్థం అన్నమాట. అలా ఉత్తమమైన జన్మ పుట్టి 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 బ్రాహ్మణుడిగా పుడతావు. ఆ తర్వాత బ్రహ్మలో కలిసిపోతావు, దేవుళ్ళలో కలిసిపోతావు. బాగానే ఉంది. దానికి రివర్స్ ఇంకోటి ఉంది. ఈ జన్మలో నువ్వు తప్పు చేస్తే మరు జన్మలో దీనికి శిక్ష అనుభవించాలి. మరు జన్మలో నికృష్టమైనటువంటి నీచ జాతిని, నీచ జన్మలో నువ్వు పుడతావు. అక్కడ కూడా ఇంకా తప్పు చేస్తే ఇంకా నీచమైన జన్మ పుడతావు. అక్కడ కూడా తప్పు చేస్తే ఇంకా నీచమైన జన్మ పుడతావు. అలా నువ్వు ఈ సంసార చక్రంలో, సంస్కృతంలో సంసారం అంటే లోకం, పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుట్టడం మళ్ళీ జన్మించడం, మళ్ళీ చావడం, మళ్ళీ జన్మించడం, మళ్ళీ చావడం, ఇది ఒక సైకిల్. ఈ చక్రంలో నువ్వు ఇరుక్కుపోతావు. ఇలా చక్రంలో నువ్వు ఇరుక్కుపోయిన తర్వాత బయటికి రావాలంటే నువ్వు పుణ్యకార్యాలు చేసుకోవాలి, సత్కర్మలు చేసుకోవాలి, మంచి పనులు చేయాలి. ఆ విధంగా త్రాసు తీసుకుంటే నీ చెడ్డ పనుల్ని నీ మంచి పనులు అధిగమించాలి. అలా ఈ జన్మలన్నీ కూడితే ఆ జన్మల్లో నువ్వు చేసినటువంటి మంచి పనులు ఓ చోట, ఆ జన్మలన్నింటిలో నువ్వు చేసిన చెడ్డ పనులు ఓ చోట వేస్తే నీ మంచి పనులు చెడ్డ పనుల కంటే ఎక్కువ తూగాలి. అప్పుడు నువ్వు భగవంతుడిలో లీనమయ్యే ఉచ్చ జన్మను, గొప్ప జన్మను తీసుకుంటావు. ఆ తర్వాత భగవంతుడిలో లీనమవుతావు. ఇది థీరీ. ఈ థీరీ ఎంతవరకు కరెక్టో మన విజ్ఞతతో ఆలోచన చేద్దాం. నేను విజయనగరంలో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పండితులతో, ఈ థీరీ తెలిసిన వాళ్ళతోనే మాట్లాడాను. వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగాను. నేను ఈ జన్మలో తప్పు చేశాను, నేను ప్రకాష్ అనే నేను. మరో జన్మలో థీరీ ప్రకారం ఎలా పుడతాను? ఏ కుక్కగానో పందిగానో పుడతాను, లేక ఏ తక్కువ కులం వాడిగానో పుడతాను. అప్పుడు కూడా తప్పు చేశాను అనుకోండి, ఏ కుక్కగానో పందిగానో పుడతాను. అప్పుడు కూడా తప్పు చేశాను అనుకోండి, నేనేం చేస్తాను? ఓ దోమగానో పుడతాను. మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరి కర్మను వారిని అనుభవించాలి, దాన్ని మనం భంగం కలిగించకూడదు. సపోజ్ నేను ఒక 4-5 జన్మల తర్వాత దోమగా పుట్టాను. నా పనేంటి? దోమగా నా పనేంటి? పక్కనోడి రక్తం తాగి బతుకుతాను, అంతేగా. మీరు పెప్సీ కోలా, కోకో కోలా ఇలాంటివి చూసుంటారు. దోమ రక్త కోలా, రక్తం పీల్చి బతుకుతుంది. అప్పుడు నేనేం చేస్తాను? పాపం ఎవడో చెయ్యి పట్టుకొని, లేకపోతే ఎవడో చెవు మీదో, ఎవడో ముక్కు మీదో నేను వాలి సూదేసి లాగుతూ ఉంటాను. వాడు ఏం చేస్తాడు? టపీమని ఒకటి కొడతాడు, నేను చచ్చిపోతాను. ఇప్పుడు నాకు మరుజన్మలో ఎట్లా ఉంటుంది నా పరిస్థితి? నాకు ఇంకా మంచి చేయడానికి ఛాన్సే లేదు. నేనేం పాపం చేశానండి బాబు? దోమకి పాపం అంతకంటే వేరే జీవనోపాధి లేదు కదా, మనిషి రక్తం తాగి బ్రతకడమే కదా. ఇంక వేరే జీవనోపాధి ఏముంది పాపం దోమకి? ఏం తప్పు చేశానని నన్ను చంపేశాడు? మీరందరూ ఇంట్లో మస్కిటో రిపెల్లెంట్స్ మీరు ఆల్అవుట్లో తీసేసేయాలి. మరి ఎలా? నేను ఎప్పుడు భగవంతుడిలో కలవాలి. ఇదంతా ఒక ఊహాత్మకమైనటువంటిది. కొన్ని లక్షల జన్మలు ఎత్తి ఎప్పటికీ నా రుణాన్ని నేను తీర్చుకోవాలి. తమాషా ఏమిటంటే, నేను ఈ జన్మలో నా పాత తప్పులకి శిక్ష చెల్లించాలి, మళ్ళీ కొత్త తప్పులు చేస్తాను, మళ్ళీ దానికి మళ్ళీ శిక్ష చెల్లించాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ మూట పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఉచ్చ జన్మ ఎప్పుడు నాకు? నీచ జన్మే. ఎప్పుడు మోక్షం? మోక్షం అంటే విడుదల. అందుకని తెలుగు తెలిసిన వాళ్ళు వీడికి మోక్షం లేదు అంటారు. అంటే పాపం ఇరుక్కుపోయాడని అర్థం, విడుదల లేదని. ఇంకా ఆ చక్రంలో ఇరుక్కుపోతాను నేను. మరి నిజంగా త్రాసు తీసుకుంటే నా చెడ్డ పనులు, నా మంచి పనులు చూస్తే
నా మంచి పనులు చెడ్డ పనుల కంటే గొప్పవైతే ఒకవేళ అయ్యాయి అనుకుందాం, అవి నన్ను చెడ్డ పనులను మాఫీ చేయగలవా? నేను చెప్పాను భగవద్గీతలో ఉన్నమాట, సత్కర్మతోనైనా దుష్కర్మతోనైనా నీవు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోలేవు, భగవంతుణ్ణి చేరుకోలేవు. నా సత్కర్మ కూడా భగవంతుడి దగ్గరికి నన్ను చేర్చలేదు, నా మంచి కార్యాలు కూడా, నా పుణ్య కార్యాలు కూడా భగవంతుడి దగ్గరికి నన్ను చేర్చలేవు. ఎందుకని? ఎందుకు అలా చెప్తోంది భగవద్గీత? కారణం ఏమిటంటే, మంచి పనులు చెడ్డ పనుల్ని క్యాన్సిల్ చేయలేవు. ఇదేదో మ్యాథమెటిక్స్ కాదు, పైన 10 కింద 10 పైన 100 కింద 100 క్యాన్సిల్ చేయడానికి. నేను 4 మర్డర్లు చేస్తే, నలుగురికి రక్తదానం చేస్తే ఈ 4 మర్డర్లు పోవు. చెప్పండి మీరు ప్రభుత్వానికి, 4 మర్డర్లు చేసిన తర్వాత, అయ్యా నేను నలుగురికి కాదు 40 మందికి రక్తదానం చేస్తాను, ఈ 4 మర్డర్లు పోతాయేమో అడగండి. కేసు మాఫీ అవ్వదు. నా మంచి పనులు నా చెడ్డ పనుల్ని కొట్టేయలేవు. మీకు చిన్నగా నేను వివరిస్తాను. ఎవరో వచ్చారు, మీరు ఆమ్లెట్ వేస్తున్నారు, పాపం లేటుగా మీ ఇంటికి వచ్చారు. 4-5 ఆమ్లెట్లు కలిపి ఆ ముగ్గురికి ఆమ్లెట్లు వేస్తున్నారు. 2-3 గుడ్లు కొట్టేదాకా బాగానే ఉంది, 4వ గుడ్డు చెడిపోయింది, చూసుకోకుండా వేసేశారు. ఆ 3 గుడ్లు కూడా చెడిపోతాయి, ఆమ్లెట్ వేయలేరు. మళ్ళీ మొత్తం పారేసి మళ్ళీ ఫ్రెష్గా గుడ్లు తెచ్చుకోవాలి. ఒక చిన్న చెడ్డ చుక్క ఓ పెద్ద పుణ్యాన్ని మలినం చేయగలదు. ఈ క్యాంపస్ అంతా తొట్టి కట్టండి, ఇందులో డిస్టిల్డ్ వాటర్ పోయండి, సూక్ష్మక్రిములు లేని అద్భుతమైన స్వచ్ఛమైన నీరు పోయండి, కాలువ నీరు మురికి నీరు తీసుకొచ్చి ఒక్క చుక్క వేయండి. ఈ డిస్టిల్డ్ వాటర్ని నెక్స్ట్ మినిట్ డిస్టిల్డ్ వాటర్ అనడానికి వీలు లేదు. ఈ స్వచ్ఛమైన నీరు మలినమైపోతుంది. ఇన్ని గ్యాలన్ల నీరు తీసుకెళ్ళి ఒక బకెట్ మురికి నీళ్ళని మీరు మంచినీరుగా మార్చడానికి ప్రయత్నం చేయండి. ఒక బకెట్ మురికి నీటిలో ఎన్ని గ్యాలన్ల మంచినీళ్ళు పోసినా, స్వచ్ఛమైన నీరు పోసినా, ఆ బకెట్ మురికి నీళ్లు దీన్ని పాడు చేస్తుందే తప్ప మంచినీళ్ళు చెడ్డ నీళ్లను మంచి చేయలేవు. మనిషి జీవితంలోని ఒక్క జన్మలోని ఒక్క పాపం చాలు మన జీవితాన్ని పాపపంకిలం చేయడానికి. అందుకనే సర్వ పాపాలు పోకుండా మోక్షం సిద్ధించదు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను విడనాడకుండా, జయించకుండా, ఆ పాపాలను దున్నుమాడకుండా మోక్షం సిద్ధించదు. అవి పోవాలంటే మంచి కార్యాలు చేస్తే అవ్వదు, కర్మ మార్గం కుదరదు. అవి పోవాలంటే నేను చెప్పినట్టుగా సర్వ పాపాలు పరిహరింపబడాలంటే రక్తం చిందించబడాలి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. అలా రక్తం చిందింపబడిన నాడు, అది కూడా పవిత్రమైన రక్తం, తత్రక్తం పరమాత్మైన దేవుడిదై ఉండాలి, పుణ్య పాపం లేనిదై ఉండాలి, దానముగా ఇచ్చిందై ఉండాలి, బలియాగం మనందరి పక్షాన మన స్థానంలో చనిపోయినటువంటి చెల్లించినటువంటి ప్రాయశ్చిత్తమై ఉండాలి. అలా చేసింది, అలా మన పూర్వీకుల ఆక్రోశాన్ని, ఆవేదనను, ఆక్రందనను, ఆ నివేదనను, ఆ వినతిని విని దిగివచ్చిన దేవుడు యేసుక్రీస్తు. అందుకనే మోక్షాన్ని గురించిన డైలమా ఆయన తొలగించాడు. ఎందుకని మన దేశంలో అనేకమైన మార్గాలు మోక్షానికి పుట్టాయి. ఎందుకంటే దెర్ ఈజ్ అ డైలమా అబౌట్ మోక్ష. మోక్షం గురించిన డైలమా ఉంది కాబట్టి. కానీ యేసుక్రీస్తు వచ్చి చాలా స్పష్టంగా మోక్షాన్ని సిద్ధింపచేస్తానని చెప్పాడు. మీరు ఏ మతంలోకైనా వెళ్ళండి, ఖచ్చితంగా నేను మోక్షానికి వెళ్తానని అడగండి, మీకు గ్యారంటీ ఆన్సర్ ఉండదు. ఏ మతంలోకైనా మీరు వెళ్ళి అడగండి, చచ్చాక నేను మోక్షంలో ఉంటానని గ్యారంటీగా చెప్పగలరేమో అడగండి, మీకు ఎవరైనా చెప్తారేమో. కానీ సిలువలో చనిపోయేటప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఇటుపక్క ఒక దొంగ, అటుపక్క ఒక దొంగ,
ఒక దొంగ ఆయన్ని విన్నవించుకున్నాడు, బ్రతిమిలాడాడు. నా పాపాన్ని క్షమిస్తావా? నేను నీచుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, దౌష్ట్యంలో బ్రతికాను. ఈరోజు నీ రక్తంతో నన్ను పునీతుణ్ణి చేయి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రాధేయపడితే యేసు అతని వైపు అంత బాధలో కూడా చూస్తూ యేసు అన్నమాట ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా మోక్షంలో ఉంటావని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. మనల్ని మోక్షానికి తీసుకువెళ్తానని డైలమా లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా, క్లారిటీతోటి, సందిగ్ధం లేకుండా, అయోమయం లేకుండా, సూటిగా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలిగిన ఒకే ఒక నాథుడు యేసునాథుడు. ద డైలమా అబౌట్ మోక్ష యేసుక్రీస్తు తొలగించారు. దేవుని గురించిన సందిగ్ధం డైలమా, ఆత్మ గురించిన, నన్ను గురించిన సందిగ్ధం డైలమా, నీతి న్యాయాల గురించినటువంటి సందిగ్ధం డైలమా, మోక్షం గురించిన డైలమా తొలగించినటువంటి ఏకైక దేవుడు, అవతార పురుషుడు యేసుక్రీస్తు వారు. ఈజ్ ద డిస్పెల్లర్ ఆఫ్ డైలమాస్. అందుకనే జీవితంలో ఉన్న డైలమాని కూడా ఆయన తొలగించగలుగుతాడు. ఆయన నమ్ముకుంటే, ఆయన్ను అనుసరిస్తే, ఆయన శిష్యులుగా మారితే మనకున్నంత క్లారిటీ ఇంకెవరికి ఉండదు. ఎందుకని మన దేశంలో చిలక శాస్త్రం దగ్గరికి వెళ్తారు, జ్యోతిష్ శాస్త్రం దగ్గరికి వెళ్తారు, సోది చెప్పించుకుంటారు. ఎందుకని చెయ్యి చూపించుకుంటారు, హస్త సాముద్రికం. ఎందుకని వారఫలాలు చదువుతారు, ఎందుకని న్యూమరాలజీ చూస్తారు. భవిష్యత్తు గురించి భయం, భవిష్యత్తు గురించిన డైలమా, భవిష్యత్తు గురించిన అయోమయం. కానీ ఈ యేసు అనే ఆయన మోక్షం గురించిన డైలమాని తొలగించి, జీవితం గురించిన డైలమాని కూడా తొలగించి, గతం గురించి, ప్రస్తుతం గురించి, భవిష్యత్తు గురించిన డైలమాని కూడా తొలగించాడు. మీరు అడగచ్చు, ఈ మరణం తర్వాత జీవితం ఏంటో నాకు తెలియదు కదా, ఇన్ని విషయాలు చెప్తున్నారు మీరని. మరణం తర్వాత ఏముందో ఎవరు చెప్పగలరు? అవతలికి వెళ్ళొచ్చినోడే చెప్పగలడు. ఎవరైనా వెళ్ళొచ్చారా? ఎవరైనా వెళ్ళి మళ్ళీ వస్తే మనం పారిపోతాం. ఇంతవరకు ఎవరు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాలా. ఒక్కడే మరణాన్ని గెలిచి, మరణం అవతలకి వెళ్ళి మళ్ళీ యువతలకు వచ్చినవాడు ఒక్కడే, యేసుక్రీస్తు. అందుకనే ఆయన ఈ జీవితం గురించి మాట్లాడగలడు, ఆ జీవితం గురించి మాట్లాడగలడు. మరణం ముందటి జీవితం గురించి మాట్లాడగలడు, మరణం తర్వాత జీవితం గురించి మాట్లాడగలడు. ఆయన ఒక్కడే అలా మాట్లాడడానికి అర్హుడు. అందుకనే యేసుని ఆహ్వానిస్తే జీవితంలోకి, ఈ జీవితం గురించి ధీమా ఉంటుంది, మరణం తర్వాతి జీవితం గురించి కూడా ధీమా ఉంటుంది. జీవిత బీమా లేకపోయినా, ఎల్ఐసి పాలసీ లేకపోయినా పర్లేదు. హీ క్యాన్. ఎల్ఐసి పాలసీలు లాంటివి, ఇన్సూరెన్స్ పాలసీలు మనకేమిస్తాయి? మరణం తర్వాత డబ్బులు ఇస్తాయి అంతే. బతికున్నప్పుడు, చచ్చాక కూడా అని చెప్తుంటారు వాళ్ళు. చచ్చాక ఏమిస్తావు? మళ్ళీ నాన్నని తెచ్చిస్తావా? మళ్ళీ అమ్మని తెచ్చిస్తావా? మళ్ళీ భర్తను తెచ్చిస్తావా? భార్యను తెచ్చిస్తావా? నో. కానీ ఈయనిచ్చే ధీమా అన్ని భీమాల కంటే గొప్ప ధీమా. చచ్చాక కూడా శాశ్వత జీవాన్ని ఇస్తాడు. అది ఈయన గొప్పతనం. అందుకనే దేవుని గురించిన డైలమా, మనిషి గురించిన డైలమా, నీతి న్యాయాల గురించిన డైలమా, మోక్షం గురించిన డైలమా తొలగించిన ఈయన జీవితం గురించిన డైలమా కూడా తొలగిస్తాడు. కోరిటన్ భూమ్ హిట్లర్ టైంలో క్రైస్తవుల్ని, యూదుల్ని సంరక్షించిన ఆవిడ, అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వీరవనిత ఒక అద్భుతమైన మాట అంటుంది, భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, నీకు తెలియదు, కానీ భవిష్యత్తుని తన గుప్పెట్లో పెట్టుకున్న దేవుడెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు భవిష్యత్తు గురించిన భయం అక్కర్లేదు. యేసుక్రీస్తు శిష్యులైన వాళ్ళకి భవిష్యత్తు గురించిన భయం అక్కర్లేదు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు జ్యోతిష్యాన్ని పాటించలేదు, వాస్తుని పాటించలేదు, హస్త సాముద్రికాన్ని చూడలేదు, వారఫలాల్ని చూసి నమ్మలేదు. నాకు భవిష్యత్తు అంటే భయం లేదు. ఎందుకంటే
భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, దానికి అతీతుడైన కాలాతీతుడైన నిత్యము జీవించేటువంటి ఈ బైబిల్ దేవుడు, నా దేవుడి చేతుల్లో ఉన్నాయి భద్రంగా. అందుకనే నా గతంలో ఉన్న పాపాన్ని తన రక్తంతో కడిగేయగలడు. ప్రస్తుతం నేను పాపాన్ని జయించగల శక్తిని నాకు ఇవ్వగలడు. భవిష్యత్తులో మరణం తర్వాత కూడా నాకు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించగలడు. నేను బ్రతికున్నంతకాలం నా భవిష్యత్తును తన చేతిలో, తన గుప్పెట్లో పెట్టుకొని కంట్రోల్ చేయగలడు. అందుకనే ఈ లోకంలో కానీ రాబోయే లోకంలో కానీ, మరణానికి ముందు కానీ మరణం తర్వాత కానీ, మరణం అన్నా కానీ నాకు భయం లేదు. మిమ్మల్ని కూడా అలా ఆయన మార్చగలడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, 2-3 నిమిషాలు మౌనంగా ఉందాం. యేసుక్రీస్తును గురించి కాసేపు ఆలోచిద్దాం. మన గురించి కాసేపు ఆలోచించుకుందాం. దేవుడి గురించిన ప్రశ్నలున్నాయా? యేసు ఆ ప్రశ్నలకు జవాబు. నీతి న్యాయాల గురించిన, తప్పొప్పుల గురించిన ప్రశ్నలున్నాయా? ఏది మంచి ఏది చెడు అన్న ప్రశ్నలు, సందిగ్ధాలున్నాయా? యేసే వాటిని తొలగిస్తాడు, జవాబునిస్తాడు. నువ్వెవరు? నీ గొప్పతనం ఏంటి? నీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎగసిపడుతున్నావా? లేక నీ బ్యాక్గ్రౌండ్ చూసుకుని అయ్యో నేను తక్కువ వాడిని అనుకుంటున్నావా? నీ గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకోలేని, నీ గొప్పతనానికి పునాది లేని పరిస్థితి నీకుందా? యేసే నీకు జవాబు. తమ్ముడు, చెల్లి, అన్నయ్య, అక్కయ్య, స్నేహితుడా, సోదరి, పెద్దలారా, పిన్నలారా, మనం ఎంత విలువైన వాళ్ళం కాకపోతే దేవుడు మన కోసం దిగి వచ్చి ప్రాణం పెడతాడు. ఆలోచన చేయండి. మనిషిని కులం పేరుటో, అందం పేరుటో, అందలం పేరుటో, డబ్బు పేరుటో, ఇంక దేని పేరుటో మనం తక్కువ వాడిగా ఎక్కువ వాడిగా చేసుకుంటున్నాం. కానీ మనుషులందరినీ ప్రేమించి, అందరినీ సమానంగా చూసి, ప్రతి ఒక్కడి కోసం, దివ్యాంగుడి కోసం కూడా, మానసిక దివ్యాంగుడి కోసం కూడా ఆయన సిలువలో చనిపోయాడు. స్త్రీ కోసం, పురుషుడి కోసం సమానంగా, పెద్ద కులాలుగా చెప్పబడే వారి కోసం, చిన్న కులాలుగా చెప్పబడే వారి కోసం కూడా సమానంగా ఆయన సిలువలో చనిపోయాడు. మనకెంత విలువనిచ్చాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టి. చూడండి సిలువ వైపు. మీ జీవితాలు భగవంతుడి ప్రాణమంత విలువైనవి. మనకు ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేశాడు, మన ఆత్మగౌరవాన్ని ఆవిష్కరింపచేశాడు సిలువలో. ఆయన నమ్మరా? నమ్ముకోరా? కాదంటారా? నీతి న్యాయాలు మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని, మనవాడికి ఒక నీతి, పక్కనవాడికి ఇంకొక నీతి రాసుకున్న మనల్ని, అందరికీ ఒకే రకమైన నీతిని తెలియచెప్పినవాడు ఆ దేవుడు. ఈ లోకానికి వచ్చి తాను రాసిన చట్టానికి తానే లోబడి నీతిమంతుడిగా నిలబడిన ఆ దేవుడు, నీతికి గీటురాయిగా మారిన ఆ దేవుడు, నీతిలో ఏది నీతి ఏది అవినీతి చెప్పగలిగిన వాడు మాత్రమే కాదు, అవినీతిని జయించడానికి, నీలో ఉన్నటువంటి ఆ పాపపుట ఆలోచనల్ని కూడా జయించడానికి, బలహీనతల్ని జయించడానికి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల్ని జయించడానికి శక్తినివ్వగలిగిన దేవుడు, ఏకైక దేవుడు. స్వీకరించడానికి మీకు ఇష్టమేనా? ఈ సాయంకాల సమయంలో మోక్షం అంటే ఏంటో తెలియక, మరణించిన తర్వాత ఏమవుతుందో తెలియక, మరణాన్ని గెలిచినవాడు ఒక్కడు కూడా లేక, అవతలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినవాడు ఒక్కడు కూడా లేక, మరణం తర్వాతి మోక్షం గురించినటువంటి డైలమాలో కొట్టుమిట్టాడుతున్న మనల్ని మరణం గెలిచి చూపించి, మరణం తర్వాతి జీవితం గురించి మనకు
నిర్ధారణ చేసినటువంటి ఏకైక మోక్ష మార్గం యేసు. కాదంటారా స్నేహితుడా, సోదరి? కాదంటారా? ఇంకా ఈయన్ని విదేశీ దేవుడనే అంటారా? ఇంకా ఈయన్ని నిమ్నజాతి దేవుడనే అంటారా? ఇంత గొప్ప దేవుడిని ఈ సాయంత్రం ఆలోచించుకోండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మళ్ళీ ఈ తరుణం రాకపోవచ్చు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే మోక్షాన్ని సిద్ధింపచేసుకోవడానికి, స్వీకరించడానికి రక్షణ దినం. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. అయితే బలవంతం లేదు. బలవంతంగా మీరు పిలిచిన ఆయన హృదయంలోకి రాడు. మీ జీవితంలో అడుగు పెట్టాడు. ఆయన మర్యాదస్తుడు, మీ స్వేచ్ఛను గౌరవించేవాడు. మీ మనసుల్లో ప్రార్థన చేసుకోండి. ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను మీ దేవుణ్ణి కావాలంటే, మీరు నా బిడ్డలు కావాలంటే, నేను మీ గురువుని కావాలంటే, మీరు నా శిష్యులు కావాలంటే, మీరు నన్ను విశ్వసించాలి, నన్ను నమ్ముకోవాలి, నా మీద ఆధారపడాలి. ఇక మీదట మీ జీవితంలోని ప్రతి నిర్ణయానికి అడుగడుగున మీ దాంపత్య జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ వృత్తి జీవితంలో, మీ సామాజిక జీవితంలో, మీ ప్రతి విషయంలో, మీ ఆధ్యాత్మిక జీవితంలో, మీ భక్తి ప్రపత్తల్లో, మీ ఆర్థిక లావాదేవీల్లో, అన్నింటిలో నన్ను నమ్ముకోవాలి, నాకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని సృష్టించిన దేవుడను. దాన్ని మీరు మర్చిపోయి రొమ్ముగుద్ది వెన్నుపోటు పొడిచి నా నుంచి దూరం అయిపోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు, కొట్టుమిట్టాడుతున్నప్పుడు, మళ్ళీ మిమ్మల్ని బ్రతికించడానికి, మీ బ్రతుకుని వెలిగించడానికి, పాపపంకిలమైన మీ బ్రతుకుని పునీతం చేయడానికి నేను సిలువలో మీ పాపాన్ని నా మీద వేసుకొని ప్రాయశ్చిత్తం చెల్లించాను. మీ స్థానంలో శిక్షను అనుభవించాను. అందుకనే మీరు ఇదంతా చేయాలి. మీరు నా దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకుంటే, నేను మాత్రమే మీ పాపాలని కడగగలను అని విశ్వసిస్తే, నేను మీతో ఒక అనుబంధం ఏర్పరచుకుంటాను. నేను మీ దేవుడిగాను, మీరు నా బిడ్డలుగాను. నేను మీ గురువుగాను, మీరు నా శిష్యులుగాను. మనం ఒకరికొకరు స్నేహితులుగాను, నేను మీ తండ్రిగాను, మీరు నా బిడ్డలుగాను జీవిస్తారు. ఈ అనుబంధం శాశ్వతమైనది. మీరు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆ అద్భుతమైనటువంటి అనుబంధంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజు మీ మౌన ప్రార్థనలో తలలు వంచి కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండగా మీ జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనతల్ని ఆయన పాదాల దగ్గర పెడతారా? మీ తప్పిదాల్ని ఆయన దగ్గర ఒప్పుకుంటారా? మీ పాపాన్ని ఆయన దగ్గర యథాతథంగా ఒప్పుకుంటారా? ప్రాధేయపడతారా? మీ పాపం గురించి పశ్చాత్తాపడతారా? మీరు ధన్యులు. ఆయన్ని వేడుకుంటారా? అయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. నీ సిలువ రక్తంతో, ఆ పుణ్య రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, పునీతుణ్ణి చెయ్యి, పునీతురాల్ని చెయ్యి. నాకు పుణ్యం మరే విధంగా రాదు, నీ సిలువ రక్తాన్ని బట్టే వస్తుంది అని నేను నమ్ముతున్నాను. నా పుణ్య కార్యాలు పాప పంకిలమైన నా బ్రతుకును పునీతం చేయలేవు, నన్ను మోక్షానికి తీసుకువెళ్ళలేవు. అందుకనే నిన్నే నమ్ముకుంటున్నాను అని చెప్పగలరా? మనస్ఫూర్తిగా చెబితేనే దీనికి విలువ, ఫలితం. బలవంతంగా చేయొద్దు. నన్ను కడిగి పవిత్రపరిచి నా పాపాన్ని క్షమించి ఇక మీదట పాపం చేయకుండా నాకు శక్తినివ్వడానికి, ఈ లోకానికి ఎదిరీదడానికి
ఒక పుణ్యాత్మమైనటువంటి పుణ్య జీవితాన్ని జీవించడానికి, నీలాంటి బ్రతుకును బ్రతకడానికి, నిన్ను అనుసరణీయం చేసుకోవడానికి, ఆచరణీయం చేసుకోవడానికి, స్ఫూర్తిగా చేసుకోవడానికి, నీ అడుగుజాడల్లో నడవడానికి నా హృదయంలోకి రా. నా గుండె తలుపులు తెరుస్తున్నాను, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలోకి రా. ప్రార్థించగలరా? 2 నిమిషాలు మీకు ఇష్టమైతే అలాంటి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన మంత్రం కాదు, జపం కాదు, వల్లి వేసే మాటలు కాదు. మీకొచ్చిన భాషలో మీ గుండె లోతుల్లోంచి దేవుడితో మాట్లాడడమే ప్రార్థన. మనసులో మనస్ఫూర్తిగా ఆయనతో సంభాషించండి, మాట్లాడండి. ఏ డిస్టర్బెన్స్ని కళ్ళు తెరిచి చూడకండి. మౌనంగా ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. నేను ప్రార్థన చేయకముందు చివరిసారి అడుగుతున్నాను, మీరు ఈరోజు దేవుని సందేశం మీ హృదయాల్ని తాకితే, ఆయన ముక్కుసూటిగా మీతో మాట్లాడి ఉంటే, సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్వేషకులైతే ప్రార్థన చేసుకోండి. మీ జీవితాలని యేసుక్రీస్తుకి అంకితం చేసుకోండి. ఆయన్ని మీ దేవుడిగా, మీ రాజుగా, మీ ప్రభువుగా, రాజులకు రాజుగా, మీ రాజుగా, మోక్షాన్ని సిద్ధింపచేసేటువంటి, పాపం నుంచి విముక్తి చేసేటువంటి మీ ముక్తిదాతగా, మీ రక్షకుడిగా స్వీకరించండి. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేసి ముగించుకుంటూ మిమ్మల్ని ఒక చిన్న మనవి చేస్తున్నాను. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, నేను కూడా మిమ్మల్ని చూడట్లేదు. కానీ మీరు చేసుకున్న ప్రార్థన భగవంతుడు ఆ పైలోకం నుంచి చూస్తూ ఉన్నాడు, వింటున్నాడు. ఎవరు మనస్ఫూర్తిగా ప్రార్థించారో వారందరి ప్రార్థనలు ఆయన్ను చేరుకున్నాయి. ఆయన వాటిని స్వీకరించాడు, జవాబునిచ్చాడు. అందుకనే మీరు తీసుకున్న నిర్ణయం దైవ సముఖంలో తీసుకున్నారు కనుక, అది మీకు గుర్తుండాలి కనుక, అది నిజమైన నిర్ణయం అని మీరు తెలుసుకోవాలి కనుక, మీరున్న స్థానంలో లేచి నిలబడండి. మిమ్మల్ని ఎవరూ చూడట్లేదు. నేను నిన్న చెప్పినట్టుగానే మిమ్మల్ని అడుగుతున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మొహమాటంతో లేచి నిలబడద్దు. ఒకరికి భయపడి కూర్చొని ఉండద్దు. మీరు నిజంగా నిర్ణయం తీసుకొని యేసును దేవుడిగా, సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తూ మీ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని ఉంటే, ప్రార్థన చేసి ఉంటే, మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా, బలవంతం లేకుండా దయచేసి లేచి నిలబడండి. అందరూ లేవాల్సిన పని లేదు. అటువంటి వారు మాత్రమే లేచి నిలబడండి. కేవలం అటువంటి వారు మాత్రమే. ఈ దినం మీకు గుర్తుండాలి. 21 ఫిబ్రవరి, దాదాపు అర్ధరాత్రికి దగ్గరగా వెళ్తున్నాం. రాత్రి సమయం. మీ జీవితానికి మలుపు ఈ రోజున. యేసు మీ జీవితంలోకి వస్తే మీ కష్టాలు పోతాయని చెప్పలేదు, కానీ కష్టాలని ఎదురొడ్డి నిలబడే దమ్ము, ధైర్యం ఆయన ఇస్తాడు. లోకానికి ఎదురీదే సత్తా ఆయన ఇస్తాడు. అపవాదిని ఎదిరించే సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు. పాపాన్ని జయించగలిగినటువంటి శక్తిని, బలాన్ని ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఇప్పటికే జయించి వేశాడు కనుక. ఇంకా ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. విశ్వాసంతో మిమ్మల్ని దీవిస్తున్నాను. నేను మిమ్మల్ని చూడట్లేదు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు మొహమాటంకి లేచిన ఆయనకు తెలిసిపోతుంది. మీరు భయంతో కూర్చున్న ఆయనకు తెలుస్తుంది.
కానీ 10 మంది ముందు నన్ను ఒప్పుకున్న వాడిని నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను, పరలోకంలో అతన్ని గుర్తిస్తాను అని చెప్పాడు ఆయన. ఈ దేవాతి దేవుణ్ణి పూజించడం గర్వకారణం. ఈ సృష్టికర్తను సేవించడం అతిశయ కారణం. భయం ఎందుకు? లేచి నిలబడండి. ఈ నిర్ణయం శాశ్వతమైనది. మళ్ళీ వెనుదిరిగి వెళ్లకుండా ఆయన కృప మీద ఆధారపడండి. అయ్యా, బలహీనురాల్ని, బలహీనుణ్ణి, మాటలు చెప్పి పక్కకు వెళ్ళిపోయేవాణ్ణి, నాకు శక్తినివ్వు, నేను తీసుకున్న నిర్ణయం మీద నిలబడడానికి కృపనివ్వు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. మా సందిగ్ధాల్ని పటాపంచలు చేసే దేవా, నీకు ప్రణమిల్లి నమస్కరిస్తున్నాం. దేవుడి గురించిన సందిగ్ధం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, దేవునితో మనిషి తెగదెంపులు చేసుకుని తరతరాలుగా దేవునికి దూరంగా జీవించి దేవుడెవరో తెలుసుకోలేక, తడవులాడి ఆయన్ని కనుక్కోలేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు, దేవుని గురించిన సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నీవు దేవుణ్ణి పరిచయం చేయడానికి మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. మా నీతి న్యాయాలు బంధుప్రీతితో, కులప్రీతితో, పక్షపాతంతో, ఆశ్రిత పక్షపాతంతో మేము చట్టాలని మార్చుకుంటూ, నీతి న్యాయాల్ని మార్చుకుంటూ, కాలానికి అనుగుణంగా మార్చేసుకుంటూ, నైతిక విలువల్లో దిగజారిపోయినప్పుడు నీతి ఏమిటో మళ్ళీ మాకు పరిచయం చేయడానికి మా మధ్యకు వచ్చినటువంటి సత్యవంతుడు అయిన, నీతి కలిగిన, నీతి సూర్యుడు అయిన, నిజమైన, పాపం లేనటువంటి, పాపరహితమైన ప్రభువా, దేవా, పావనమూర్తి, నీకు ప్రణమిల్లి నమస్కరిస్తున్నాం. మనిషి ఒకరినొకరు దోచుకుంటున్న రోజుల్లో దౌష్ట్యం, దమనకాండ, దౌర్జన్యం రాజ్యం వెళ్తున్నప్పుడు, ఒక వర్గం మరొక వర్గాన్ని దోచుకోవాలనుకుంటున్నప్పుడు, ఒకడు మరొకడిని దోచుకోవాలనుకున్నప్పుడు, స్వార్థం రాజ్యం వెళుతున్నప్పుడు, ప్రతి మనిషికి విలువ ఉందని తెలియచెప్పడానికి మనిషిగా దిగి వచ్చి సిలువలో చనిపోయి, మనిషి ఆత్మగౌరవానికి ఉన్న విలువ, నీ ప్రాణమంత విలువని తెలియచేసిన గొప్ప దేవా, నిన్ను పూజిస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం, నిన్ను కీర్తిస్తున్నాం. మరణం తర్వాత ఏముందో తెలియక రకరకాల థీరీలతో మోక్షం గురించిన సందిగ్ధంలో జీవిస్తున్నప్పుడు, మరణాన్ని గెలిచి, మరణం తర్వాతి జీవితాన్ని, మరణం ముందటి జీవితాన్ని కూడా గెలిచి, ఈ 2 జీవితాల్లో మాకు అద్భుతమైనటువంటి జీవితాలను ప్రసాదించడానికి మాలో నమ్మకం కలిగించిన దేవా, ఏకైక దేవా, నిన్ను స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం. ఎవరైతే నిన్ను ఈరోజు అంగీకరించారో, స్వీకరించారో, హృదయంలోకి ఆహ్వానించారో, జీవితంలోకి అడుగుపెట్టమని అడిగారో, తమ జీవిత రథసారథులుగా నిన్ను చేసుకున్నారో, నీకు పగ్గాలు ఇచ్చారో, ఆయన వారందరిని బట్టి నీకు వందనాలు. ఎవరైతే తమ పాపాన్ని ఒప్పుకొని నీ రక్తంలో కడుక్కున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు దేవా. లోకం నుంచి, అపవాది నుంచి, పాపపుట ఆశల నుంచి, బలహీనతల నుంచి వారిని నాయనా నువ్వు కాచి కాపాడి భద్రం చేసుకోండి. నీలాగా మలుచుకోండి, మార్చుకోండి. నీకు ప్రతినిధులుగా ఈ లోకంలో జీవింపచేసుకోండి. నాయనా ఉండి గ్రామాన్ని దర్శించండి. నిన్ను ఎరగడానికి కృప చూపించండి. నీవే దేవుడు అని తెలుసుకుని నాయనా భారతదేశానికి పనికి వచ్చే ఒక అద్భుతమైన, ప్రయోజనకరమైన, ఒక అద్భుతమైన, మాదిరికరమైన, ఒక అద్భుతమైన, భారతదేశానికి గొప్ప పౌరుల్ని అందించేటువంటి గొప్ప అద్భుతమైన గ్రామంగా ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. రేపు ఎల్లుండి
ఈ సభలను కూడా ఆశీర్వదించండి. అనేకులను తీసుకుని రండి, దైవజనుల్ని వాడుకోండి. నీ చేతుల్లో మమ్మల్ని పెట్టుకుంటూ నీకు ప్రణమిల్లి సాష్టాంగపడి నమస్కరిస్తూ నీవే దేవుడవని, నీవే నిజమైన ముక్తిదాతవని, మోక్షానికి ఏకైక మార్గమని ఒప్పుకుంటూ గుర్తిస్తూ నిన్ను కొనియాడుతూ యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, మనతో ఈరోజు జీవిస్తున్నటువంటి ఆత్మదేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.